అందరికి నమస్తే, వెల్కమ్ టు సైప్ కార్స్ వరల్డ్. గుడ్ మార్నింగ్ అన్న, నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి గుడ్ మార్నింగ్. ఓకే, ఫస్ట్ అయితే అందరికి హ్యాపీ సండే, ఎంజాయ్ డే, మంచిగా ఎంజాయ్ చేయండి ఈరోజు సండే రోజు. ఓకే, మనమైతే ప్రజెంట్ ఆడినంటే మన సూర్యాపేట కలెక్టరేట్ ఆఫీస్ చూడవచ్చు. అది కలెక్టరేట్ ఆఫీస్ అన్న ఇంకా వర్కింగ్ ప్రాసెసింగ్లో ఉంది మన కలెక్టర్ ఆఫీస్. ఇంకా తొందరలో అయితే ఓపెనింగ్ అవుతుంది. ఓకేనా, మన కలెక్టర్ ఆఫీస్ కానీ అయితే మనం వీడియో అప్లోడ్ చేస్తున్నాం. మన కార్ని అయితే మనం సోల్డ్ అవుట్ అమ్మకానికి పెట్టినామన్న. యాక్చువల్ అయితే అమ్మొద్దు అనుకున్నా, బట్ ఎందుకంటే మన ఛానల్ మంచి వైరల్ అయిపోయింది. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా మందికి మనం కార్లు అందియాలంటే మనం బడ్జెట్ మన చేతిలో ఉండాలి. ఓ 3-4 కార్లు తెచ్చి మనం మిడిల్ క్లాస్ వాళ్ళకి అందియాలన్నా 30, 40, 50 వేల్లో చేయబట్టి మనకు అవసరం లేదు. నా కోసం తెప్పించుకున్న ఫ్యామిలీ కోసం, బట్ ఇప్పుడు మీకోసం అయితే అమ్ముతున్నా ఈ కార్ని అయితే. కార్ మాత్రం ఇంజన్, బాడీ, సస్పెన్షన్, నేను ఎప్పుడు అదే చెప్తా అందరికి వీడియోలో. ఇంజన్, బాడీ, సస్పెన్షన్ 100% పర్ఫెక్ట్ ఉందన్న. బండి ఇంజన్ పరంగా కానివ్వండి, బాడీ పరంగా కానివ్వండి, సస్పెన్షన్ పరంగా ఎటువంటి యాక్సిడెంట్ లేదు. బట్ పెయింట్ అయితే అయింది, ఒక 4-5 పీసులకు మాత్రం పెయింట్ అయింది. ఢిల్లీ కార్ చేయబట్టి, మనం ఢిల్లీని తెప్పించుకుని చేయబట్టి ఢిల్లీ బండ్లు మ్యాక్సిమం పెయింట్ అవుతాయి. అయితే బంపర్ టు బంపర్ పోతే ఒక 2 డోర్లు కొంచెం పెయింట్ టచ్అప్స్ అయింది, అంతేగాని బాడీ పరంగా మాత్రం 100% నాది గ్యారంటీ. ఎందుకంటే నేను 4-5 నుంచి నేను వాడుతున్న చోట నేను చెప్తున్నా. బండి ఇంజన్ పరంగా కానివ్వండి, బాడీ పరంగా సస్పెన్షన్ పర్ఫెక్ట్ ఉంది, బాగుంది. ఓకేనా, పోతే లోపల మీకు ఈ బాడీకి నేను ఆల్రెడీ మొత్తం చెక్ చేసిన. లోపల అఫ్రాన్లు కానివ్వండి, కింద మనకు డాష్ బోర్డ్, మనకి ఫుట్ బోర్డ్ కానివ్వండి. ఓకేనా, పోతే ముందు క్రాస్ మెంబర్ కానివ్వండి, మొత్తం పర్ఫెక్ట్ ఉందన్న. ఎటువంటి రస్ట్ లేదు, ఎటువంటి యాక్సిడెంట్ లేదు. బాడీ మాత్రం జెన్యున్ ఉంది. ఇంజన్ కూడా చాలా స్మూత్గా ఉంది. ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు. ఇంజన్ కూడా చాలా స్మూత్ ఉందన్న. రీడింగ్ కూడా ఓన్లీ 89,000 జెన్యున్ రీడింగ్. ఓకేనా, జెన్యున్ రీడింగ్ అన్న, చూపిస్తా మీకు. చాలా స్మూత్గా ఉంది ఇంజన్ మాత్రం. చూడవచ్చు మీకు ఇప్పుడు ఇంజన్ ఆయిల్ మనం చెకింగ్ అనేది డాడీ అందరికి పొజిషన్. ఇప్పుడు చూడండి, మనం రేట్ చేద్దాం. మనకి ఎటువంటి స్మోక్ ఆయిల్ కానీ ఏదైనా మనకు ఫింగర్కు తగిలిందంటే మాత్రం ఇంజన్ పోయినట్టు. ఓకేనా, ఇప్పుడు మనం రేట్ చేస్తున్నాం. 1, 2, 3 మనకు రేజింగ్ స్టిక్. ఓకే, చూడొచ్చు మన ఫింగర్కి ఎటువంటి ఆయిల్ అనేది ఏం లేదు. చూసారుగా సెంటర్లో మనకు ఫింగర్ ఎటువంటి ఆయిలింగ్ లేదన్న. ఇంత ఆయిల్ లేదు. మనం పోతే దీనికి రీసెంట్లీ హెడ్ గ్యాస్కెట్ కూడా చేయించాం. ఎందుకంటే అది కూడా చిన్న మిస్టేక్ వల్ల, రేడియేటర్ చిన్న లీకేజ్ వల్ల, వాటర్ లీకేజ్ వల్ల హెడ్ గ్యాస్కెట్ అనేది లైట్గా పోయింది. అయినా నాకు నచ్చలేదు, హెడ్ గ్యాస్కెట్ చేయించుకున్నా. హెడ్ గ్యాస్కెట్ చేస్తే బండి ఇంజన్ ఏంటంటే పికప్ ఉంటుంది, మొత్తం కూలింగ్ ఉంటుంది, పర్ఫెక్ట్ ఉంటుంది అన్న. ఓకేనా, అది నా ఓన్ ఖర్చు అనుకోండి. ఎందుకంటే నా మిస్టేక్ వల్ల, అది చిన్న లీకేజ్ వల్ల ఇది అయింది. ఇంజన్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది, ఎటువంటి స్మోక్ లేదు, ఏమీ లేదు. ఇంజన్ మాత్రం చాలా బాగుంది. ఓకేనా, షాక్ అబ్జర్వర్ కూడా చెప్పినాగా చూడొచ్చు. యాక్షన్ ఇలా మనకు యాక్షన్ ఉంటే షాక్ అబ్జర్వర్ కండిషన్ ఉన్నట్టు. అగర్ లేదు, మనకు ఎటువంటి యాక్షన్ లేదు అంటే షాక్ అబ్జర్వర్ పోయినట్టు అన్న. అప్పుడు టైర్లు కూడా అరిగిపోతాయి. ఓకేనా, పోతే మీకు ఒకసారి ఇంకా లోపల సీటింగ్ చూడండి. లోపల సీటింగ్ మాత్రం అసలు షోరూమ్ కార్ వస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. సీటింగ్ మాత్రం చాలా బాగుంటుంది అన్న. నాకు సీటింగ్ చాలా నచ్చింది. ఫస్ట్ సీటింగు మా బాబుకి చెప్పినా కదా, ఎల్ఈడి టచ్ స్క్రీన్ ఇది నచ్చడం వల్లనే తీసుకున్నాం. సీటింగ్ కూడా చాలా క్లీన్ అండ్ నీట్గా మొత్తం అసలు షోరూమ్ బండి ఉన్నట్టుంటుంది లోపల సీటింగ్ మాత్రం. మ్యూజిక్ సిస్టమ్ కూడా మనం కొంచెం ఉంటే చేయించినాం మన రీసెంట్లీ. మ్యూజిక్ సిస్టమ్ కూడా రన్నింగే, వర్కింగ్. సాంగ్స్ కూడా ప్లే అవుతాయి. బట్ ఏంటంటే మన ఈ సెల్ నుంచి మనం చేసేది ఉంటుంది కాబట్టి మళ్ళీ వీడియో ఆఫ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, ఓకే ఆన్ అయిపోయింది. చూసారుగా వాల్యూమ్
ఓకే అన్న, మ్యూజిక్ సిస్టమ్ కూడా రన్నింగ్. ఓకేనా, సీటింగ్ చూశారుగా. కింద ఫుట్ బోర్డ్ కూడా చూడవచ్చు. ఫుట్ బోర్డు కూడా చూసుకోవాలి మనం, ఎటువంటి రస్ట్ అనేది ఏమీ లేదు. ఓకేనా, బ్యాక్ డిక్కీ కూడా TS29. ఇది ఫ్రంట్ టైరు మొన్న పంచర్ అయిందన్న, మార్పించినాం, మళ్ళీ చేయించలే, మళ్ళీ అది ఫిట్ చేయించాలి ముందు అయితే. లోపల జాకీ. ఓకే, చూడవచ్చు డిక్కీ కూడా. ఓకేనా, టైర్ ఇటు కూడా చూడవచ్చు. ఓకే, 80% టైర్స్ ఉంటాయన్న, 4 టైర్ కూడా 80% ఉంటుంది. ఇటు ఫుట్ బోర్డు కూడా చూడవచ్చు. ఓకేనా, కింద ఒకసారి డాష్ ప్యానల్ చూద్దామా. చూడవచ్చు డాష్, ఎటువంటి మనకు లోపల రస్టింగ్ అనేది ఏం లేదు, యాక్సిడెంట్ అనేది ఏం లేదు. ఓకేనా, ఇదైతే స్టెప్నీ అన్న, ఎలాయ్ వీల్ వస్తుంది. ఇప్పుడు చూపించాక డిక్కీలో ఎలాయ్ వీల్. ఇదైతే స్టెప్నీ. పిల్లర్ కూడా చూడవచ్చు. అంటే ఇది తీయాలి, ఇది చూడవచ్చు. జెన్యున్గా అసలు ఎటువంటి ఏమీ లేదు కొంచెం కూడా. ఢిల్లీ బండ్లు మ్యాక్సిమం ఒరిజినల్ ఉంటాయి. బాడీ పరంగా, ఇంజన్ పరంగా అయితే మనం ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ బాడీ, ఇంజన్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది. ఏమన్నా జస్ట్ పెయింట్ టచ్అప్స్ అవుతాయి అంతే. మనకు పెయింట్ టచ్అప్స్ బిలో 2 lakhsలో మనకు పెయింట్ టచ్అప్ అయినా కాదు. ఒక 5 lakhs 4 lakh పెట్టిన కాడ మాత్రం పెయింట్ టచ్అప్ అయితే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ టైర్ కూడా చూడవచ్చు. అన్నీ 80% 75% టైర్లు ఉంటాయన్న. ఓకేనా, కార్ అయితే ఇది. ఓకేనా, కార్ అయితే ఇదన్నా. మనకు దీని మొత్తం దగ్గర మనం కారు చెప్పినాక 1,35,000 కార్ కాస్ట్, ఇన్సూరెన్స్, NOC మొత్తం కలిపి 1,43,000, 1,45,000 అయింది. ట్రాన్స్పోర్ట్ వచ్చేసి మనకు 15,000 అయింది. 1,60,000 పోతే మనకు మళ్ళీ పేపర్స్కు 40,000 అయింది. 2 lakhs పోతే మన హెడ్ గ్యాస్కట్ చేయించుకున్నా, అదొక 10,000 అయింది. 2,10,000 అంటే ఈ 10,000 అనేది అది నా సపరేట్, అది మనం లెక్కేవద్దు. 2 lakhs అయితే మనకు బండి మొత్తం మనం తెప్పించిన కాల్చి మనకు అయింది. అయితే మనం 2 lakhs కూడా పెట్టట్లే అన్న, 1,95,000 పెడుతున్నా. ఓకేనా, స్లైట్లీ నెగోషియబుల్ ఇస్తా. 1,95,000 కార్ కాస్ట్. 2011 హుండా i10 ఎరా. ఓకేనా, ఫ్రంట్ పవర్ విండోస్, బ్యాక్ మాత్రం మాన్యువల్, AC వర్కింగ్. ఓకేనా, మ్యూజిక్ సిస్టమ్, లోపల లెదర్ సీటింగ్. ఇంజన్ పరంగా 100% నాది, అంటే 100% గ్యారంటీ. మీరు వచ్చి చెక్ చేసుకోండి. తర్వాత మళ్ళీ హెడ్ గ్యాస్కెట్ ఏమన్నా ప్రాబ్లం అయితే దానికి మళ్ళీ అన్న గ్యారెంటీ అంటే అట్లా ఉండదు. ఇంజన్ పర్ఫెక్ట్ ఉందన్న, సస్పెన్షన్ అంతా అన్ని నేను ఓకే. బాడీ కూడా జెన్యున్గా ఉంది, ఎటువంటి యాక్సిడెంట్ ఏమీ లేదు. ఓకేనా, ఇంజన్ 89,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది, జెన్యున్ రీడింగ్. దీని ప్రైస్ మనం 1,95,000 పెడుతున్నాం. స్లైట్లీ నెగోషియబుల్ కూడా ఇస్తున్నా. ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి. ఓకేనా, ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి, నా నెంబర్కే కాల్ చేయండి. నాదే కార్ కాబట్టి మనం సైప్ కార్స్ వాడు ఫస్ట్ మనం లక్కీ కారు యాక్చువల్లీ చెప్పినా కానీ అమ్మొద్దు అనుకున్నా కానీ ఇవాళ మనం ఒక 2-3 కార్లు తేవాలంటే దీని అమ్మక తప్పదు. ఢిల్లీకి పోవాలన్నా కూడా మాకు బడ్జెట్ కావాలి, దీని అమ్మక తప్పదు కాబట్టి అమ్ముతున్నాం. ఓకేనా, 1,95,000 2011 మోడల్. పోతే పేపర్స్ వ్యాలిటీ 2026 వరకు ఉందన్న, మళ్ళీ 5 years చేయించుకోవచ్చు 2026లో. మళ్ళీ ఇన్సూరెన్స్ వచ్చేసి 2023 7th month కాదన్న 8th month వరకు ఇన్సూరెన్స్ ఉంది. 8th month వరకు ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఉంది. ఇంకా 7-8 నెలలు ఇన్సూరెన్స్ ఉంది. ఓకేనా, పోతే హుండా i10 ఎరా, ఫ్రంట్ పవర్ విండోస్, బ్యాక్ మాన్యువల్, ఇక షాక్ అబ్జర్వర్ మొత్తం ఓకేనా. 1,95,000 స్లైట్లీ నెగోషియబుల్. ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి. ఓకేనా, అదన్నా యాక్చువల్ అయితే కొంచెం బాధగా ఉంది, దీన్ని అమ్మాలనైతే లేదు. అందుకే ఇన్ని రోజులు నేను ఆపుడు వచ్చాను. కానీ ఇప్పుడు ఇక మనం మిడిల్ క్లాస్ వాళ్ళ కార్లు అందియాలి. చాలా కార్లు మనం లో బడ్జెట్లో ఒక 34,000 కార్లు తీసుకొచ్చి ఇంటికాడ పెట్టి అమ్మాలనుకుంటున్నాం కాబట్టి దీన్ని అయితే అమ్ముతున్నా అంతే. కార్ మాత్రం 100లో 99% పర్ఫెక్ట్ ఉంది. ఓకేనా, అదన్నా కార్ అయితే
ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి. కార్ దగ్గరికి వచ్చి మీరు మళ్ళీ చెక్ చేయించుకోవచ్చు. నేను మొత్తం మీకు మెకానిక్ ద్వారా కూడా మీకు చెక్ చేయించి మీకు అప్పుడు ఇప్పిస్తా, నేనే ఇస్తా ఫస్ట్ కార్. ఓకేనా? ఓకే అన్న, వీడియో అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ సండే, మంచిగా ఎంజాయ్ చేయండి ఈరోజు. ఓకేనా? ఇంకేం సంగతులు అన్న, మన కార్లో ఈరోజు ఎక్కడ పోవాలి, లోకల్ మంచిగా ఫ్యామిలీతో తిరగాలనుకుంటున్నా. మీరు కూడా తిరగాలి, మీకు కూడా ఇప్పియాలి. ఓకేనా? బండి అయితే మొత్తం ఓకేనా, ఇక పెయింట్ టచ్అప్స్ అయినా కొంచెం, అంతేగాని బాడీ ఇంజన్ మొత్తం ఓకే ఓకే ఓకే. మీ కాకుండా ఒకటి పెట్టండి, మిడిల్ క్లాస్ వాళ్ళకి అందిద్దాం. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్. ఓకే, హ్యాపీ సండే, బెస్ట్ ఆఫ్ లక్, హ్యావ్ ఎ నైస్ డే.